ఈరోజు మంత్రాలయం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయతీ సిబ్బంది సన్మానించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానాలు వద్దు, వారికి కడుపు నింపే జీతం కావాలి. చాలని జీతాలతో పంచాయతీలో నీచమైన మురుగు వాసనలతో వెదజల్లుతున్నటువంటి పనులను పంచాయతీ కార్మికులు చేస్తున్నారు. తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజా ఆరోగ్యాలను కాపాడుతున్నటువంటి కార్మికులకు జీతాలు పెంచి కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు ఆ పంచాయతీలో 20 సంవత్సరాల దాకా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎలాంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బీమా సౌకర్యాలు ఎలాంటివి లేవు. ఇప్పటికే వాళ్ళకి పర్మనెంట్ అనేవి కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పర్మనెంట్ చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సన్మానాలు వాళ్ళని బుజ్జగించడానికే తప్ప వేరొకటి లేదని చెప్పేసి మరి వాళ్ళ కుటుంబాలని మరి ప్రభుత్వం ఆదుకోవాలి. అట్లాగే మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఆ పంచాయతీలో ఇంకా కొంతమందిని సిబ్బందిని పెంచి వాళ్ళకి పనిభారం తగ్గించేటట్లు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మరి పంచాయతీ కార్మికులను మరి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు జయరాజు, సిఐటియు మంత్రాలయం మండల కార్యదర్శి.